హాయ్ అండి, ఈరోజు మనం మష్రూమ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బౌల్ వేసి ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ బాగా క్లీన్ చేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా పక్కన పెట్టుకొని వేసుకున్నామండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇలా ఆయిల్లో వేసుకున్నామండి. ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాం. కొంచెం వేసుకుందామండి. ఒక 1 teaspoon పసుపు వేసుకున్నామండి. ఆయిల్లో మగ్గించుకుందామండి. 5 minutes ఉడికించుకోండి. ఇలా నీరు వచ్చేసింది కదండి మష్రూమ్లో, ఈ నీరు అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి బాగా. ఇలా అంతా నీరంతా ఆవిరైపోయింది. ఇంకా ఇది మెత్తగా ఉడికినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మష్రూమ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలండి: ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను, పచ్చిమిర్చి కొన్ని, టమోటా, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొన్ని తాలింపు గింజలు వేసుకుందామండి. కరివేపాకు, ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. టమాటో, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా అండి కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనము ఉడికించుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకున్నామండి. మనం ఇందాక ఉప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, కొంచెం వేసుకున్నాము. కొంచెం ధనియా పొడి వేసుకున్నామండి. కలుపుకున్నామండి. మనం అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకొని కొంచెం బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. పొడిగా ఉంటే మన రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కలిపి పెడుతున్నానండి అన్నాన్ని. కొంచెం వేసుకొని కలుపుకుందాము. కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం పైన చల్లుకుందామండి. చాలా